జయ జయ శంకర హర హర శంకర. రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా మనం ప్రతినిత్యము కూడా అనేక విషయాలని యాగశాలలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నాము. యాగంలో ఆ పరదేవత యొక్క అనుగ్రహము, ఆ పరదేవత యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హవనము, దాని యొక్క విశిష్టత గురించి మనము ఆ పరదేవత భక్తులను ఎలా అనుగ్రహిస్తుంది, సాధకుడు లేదా భక్తుడు ఏ విధంగా ఆ పరదేవత అనుగ్రహానికి పాత్రులు అవ్వటానికి చేయవలసినటువంటి యొక్క విధి విధానాలు ఏమిటి అనే అంశం మనం ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ అమ్మవారి ఆలయం సంకల్పం చేయడానికి ప్రధానమైన కారణం, ఈ దశమహావిద్యా దేవతలందరూ కూడా ఈరోజు ఈ విద్యల గురించి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా అమ్మవారి యొక్క వైభవం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా ఆధ్యాత్మికమైన ఈ దశమహావిద్యా సంబంధమైనటువంటి ఒక దేవతల గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవగాహన ఉండే విధంగా మనకన్నీ అందుబాటులో ఉండే విధంగా వీడియోల ద్వారా మరి తెలుసుకునే ప్రయత్నాలు, ఆ దేవతల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకంగా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ అమ్మవార్ల యొక్క ఆలయములు స్వర్ణాలయములుగా సంకల్పం చేయటం కారణం ఏమిటి అంటే, విద్యలలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ఒక విద్యలు కనుకనే దశ మహా విద్యలు అని ప్రత్యేకంగా ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితి, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన విద్యని, ఒక్కొక్క కామ్యం కొరకు ఒక్కొక్క విద్యని, ఆ కామ్యాలను అనుసరించి ఆ కామ్య దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కామ్య ద్రవ్యాలతో కూడా వనమూలికలతో మనము ఇష్ట సిద్ధి కొరకు ప్రత్యేకంగా మనం ఆ సాధన ద్వారా ఈ ప్రకృతిలో ఏదైనా సరే మనము సాధించాలి అని అనుకున్నప్పుడు ఒకటి మానుష్య ప్రయత్నము, కొన్ని మానవ ప్రయత్నముతో అంటే దైవ సంబంధము లేకుండగా ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక బలము లేకుండగా కొన్ని కార్యక్రమాలు సిద్ధిస్తాయి. అయితే ఆ కార్యక్రమాలు సిద్ధిస్తున్నాయి అంటే దాని వెనకాతల పూర్వజన్మ కృతంలో ఉండబడేటువంటి ఒక దైవ బలము ఈ జన్మలో వారి కార్యాలు సిద్ధింప చేసుకోవడానికి అది ఉపయోగపడింది. ఈ జన్మలో ఏ కార్యక్రమాలైనప్పటికీ కూడా సంకల్పం చేస్తే అవ్వడము లేదు అంటే అది ఎటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా అవి జరగడం లేదు అంటే మనం చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలితం పూర్వజన్మలోది ఇప్పుడు అవసరానికి అది ఉపయోగపడటం లేదు, మనము అనుకున్నది జరగడం లేదు. ఏదైతే ఆశిస్తూ ఉన్నామో ఆ ఆశించింది ఆ సంకల్పము జరగడానికి అనేక విఘ్నాలు, ఆటంకాలు ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయంటే దైవ బలము తగ్గింది, దైవ బలము దానికి సరిపడా మన దగ్గర లేదు అని మనకు మనమే మనం ఎక్కడికో వెళ్ళి
జాతకరీత్యా మనకి ఏ గ్రహస్థితులు ఉన్నాయి, మనకి ఎలాంటి దోషాలు ఉన్నాయి అని మనం అన్వేషణ చేయక్కర్లా. మనం అనుకున్న కార్యాలు జరగడం లేదు అంటే ఖచ్చితంగా దైవ బలం తగ్గింది అని. ఇక జ్యోతిష్యులు అదే మాదిరిగా మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి మాబోటి వాళ్ళందరం కూడా ఏం ఆలోచన చేస్తామంటే, గ్రహగతులు ఎలా అయినా ఉండనివ్వండి, జాతకం ఎలా అయినా ఉండనివ్వండి, ఆ జాతకంలో ఉండబడేటువంటి ఒక గ్రహాల యొక్క స్థితిగతులను, ఆ ఉండబడేటువంటి ఒక ఫలితాలు దుష్ఫలితాలని ఎవరూ కూడా తీసివేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ దోషాలను నివారణ చేయడానికి ఏదైతే చూపిస్తూ ఉందో ఆ ప్రభావాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళ యొక్క తపోశక్తి సరిపోవటం లేదు కనుకనే కర్మకు వాళ్ళు బందీ అయి ఉండి ఆ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు శాంతులు అవ్వచ్చు, పూజలు అవ్వచ్చు, వాస్తుశాస్త్ర సంబంధమైన అంశాలు అవ్వచ్చు, ఇక ఎటువంటి దైవ కార్యక్రమమైనా చేస్తున్నాము అంటే ఆ దైవ కార్యక్రమం ద్వారా, ఆ చేసే ఆ కార్యక్రమం ద్వారా అక్కడ ఆ సమస్యకు సంబంధించిన శాంతి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మనం ఆ దేవతకు సంబంధించినటువంటి ఆ దైవ బలాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక ఆ శాస్త్ర సంబంధమైనటువంటి ఒక విద్వాంసులు, పండితులు, సాధకులు లేదా గురువులు ఎవరైతే ఉంటారో వారు, అంటే ఉదాహరణకి నా దగ్గరికి ఎవరైనా వచ్చారు, వారికి సంబంధించినటువంటి ఒక గ్రహదోషాలు నివారణ చేయటానికి కావలసినటువంటి ఒక దైవ బలము వాళ్ళకి తగ్గింది అని ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ పూజల ద్వారా, యాగముల ద్వారా, ఈ ఉన్న తపోశక్తిలో నుండి ఆ తీర్థాన్ని, ఆ పుణ్య ఫలితాలని, దైవ బలాన్ని నిరంతరం భగవంతుడి దగ్గర సాధన చేసే వాళ్ళలో ఈ దైవ బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ దైవ సంపద వారికున్న కష్టం ఏ స్థాయిలో ఉంది అనే శాస్త్రము ద్వారా తెలుసుకొని వారికి దాన్ని దారాదత్తం చేయటం ద్వారా వాళ్ళు ఆ కష్టంలో నుండి బయటకు రాగలుగుతారు. అయితే ఇప్పుడు వస్తున్న సమస్య ఏమిటంటే, గురువుగారు మేము ఆధ్యాత్మికంగా చేయవలసినటువంటి ఒక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాము, ఇంట్లో కూడా సాధన చేస్తూ ఉన్నాము, ఇంకా యజ్ఞాలు, యాగాలు, అట్లనే రత్నాలు, రుద్రాక్షలు, మంత్ర సాధనలు, ఒకటేమిటి మంత్ర, యంత్ర, తంత్ర, శాస్త్ర వీటికి సంబంధించినవే కాకుండా ఎవరు ఏది చెబితే కూడా అది మేము ఆచరిస్తూ ఉన్నాము. ఆ ఆచరించినప్పటికీ కూడా వాటి ద్వారా సరైనటువంటి ఒక ఫలితాలు మేము అందుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ శాస్త్రముల ద్వారా సరైన ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే మరి వాళ్ళకి ఆ ఫలితాలు ఏ మార్గాల్లో వెళ్తే వస్తున్నాయి, మేము వెళ్ళే మార్గం కరెక్టేనా అని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ అనుమానం అనేటువంటిది వాళ్ళ నిత్య జీవితంలో భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేహం అనేటువంటిది వస్తుంది. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలోనే 5 అధ్యాయాల్లో కూడా ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించారు, ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఏం ఫలితం లభిస్తుంది, ఇంతకుముందు దీన్ని ఎవరైనా ఆచరించున్నారని ఎవడైనా అడిగితేనే అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని అడిగిన విషయాన్ని శ్రీ మహావిష్ణు నారద మహామునికి తెలియచేసినటువంటి అంశాలని ఎవరెవరి చేత ఈ కార్యక్రమాలను చేయబడినాయో అవన్నీ కూడా వృత్తాంతాన్ని సత్యదేవుడి యొక్క వ్రతంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు
ఆ తర్వాత ఆ కథలు విని చూడండి, వ్రతం మొత్తం పూజ ఒక భాగం, వ్రత కథని శ్రద్ధగా వినండి అంటారు. అంటే అర్థమైతే వ్యర్థం అవ్వదు. కనుక మనకు కావలసినటువంటి ఒక కామ్యం ఏదైతే ఆశిస్తున్నామో దాని పట్ల భక్తి, శ్రద్ధ, భావన, పూర్తి స్థాయిలో విశ్వాసము, ఆ భగవంతుడు నువ్వు నమ్ముకున్నటువంటి ఒక భగవంతుడు ఆయా రూపాల్లో వచ్చి ఆ కష్టాన్ని నివారణ చేస్తాడు అనేటువంటి ఒక పూర్తి విశ్వాసము, ఇవన్నీ కూడా కలగలిపి ఆ వ్రత కథలో ఇది ఫలానది జరిగినది అని నీ మనస్సులో ఆ జరిగిన కథలు విన్నప్పుడు నా పట్ల కూడా నాకు ఉండబడేటువంటి ఒక కష్టాన్ని ఆ భగవంతుడు తీరుస్తాడు అనే ఆ నమ్మకంతో ప్రతి వాళ్ళు వ్రతాలు చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఆయా దేవతలకు సంబంధించిన పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. అవి కోరికలు నెరవేరుతున్నాయి. కనుకనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరిస్తే ఇక్కడ ముడుపు కడితే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటూ ఉన్నారు. తిరుమలలో ఎన్ని వేల కోట్ల మంది దర్శనాలకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా భక్తిలో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కనుకనే ఏ దేవాలయంలో కూడా ఆదాయ వ్యవహారాల్లో లోటు లేకుండా వ్యవస్థలు కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఈ ఆధ్యాత్మికమైన వ్యవస్థలు, ఆధ్యాత్మికమైన దేవాలయాలు నిరంతరం సాధనలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కర్మదోషాలు నివారణ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఇదంతా ఎందుకు వివరిస్తున్నామంటే, మనము ఏ విధంగా వెళ్తున్నాము సాధనా మార్గంలో, ఈ దశమహావిద్యల పట్ల ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ గురించి తెలుసు, వాటిని ఆచరించడం ద్వారా తెలుసు. ఒక శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవం తెలుసు, వెంకటేశ్వర స్వామి వారి వైభవం తెలుసు, లక్ష్మీ వైభవం తెలుసు. ఈ దశమహావిద్యలు అనేటువంటివి కొత్తగా ఎవరైనా సృష్టించారా? లేకపోతే ఇవాళ మార్కెట్లో ఆ దేవతల గురించి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఇవి ఉగ్రదేవతలని, లేకపోతే అసలు కొంతమంది వీటిని అర్చించి సాధన చేస్తే వాటి ద్వారా మంచి జరుగుతుందని మరికొంతమంది, ఇబ్బందులు వస్తాయని మరికొంతమంది, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియచేయడానికి యూట్యూబ్ ప్లాట్ఫారం పైన వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళు తెలియచేస్తూ పోతూ ఉన్నారు. కానీ వాస్తవంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనం సాధనలో మనకేం కావాలి అన్నప్పుడు ఈ మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ శాస్త్రంలో నాకు అనుభవం ఉంది అని పూర్తిగా వాళ్ళకు ఉండబడే ఆ పుణ్య ఫలితాలని, ఎవరికైతే ఈ జ్యోతిష శాస్త్ర రీత్యా లేదా ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ఏ కష్టం ఉందో ఆ కష్టము దైవబలం తగ్గింది అని అనుకున్నప్పుడు ఈ పూజల ద్వారా ఆ దైవబలాన్ని ఈ దశమహావిద్యలు ఉపాసన చేసేటువంటి వాళ్ళు నిరంతరము ఆ దశమహావిద్యా సాధనలో, శ్రీ విద్యా సాంప్రదాయంలో అక్షర లక్షలు ఒక్కొక్క దేవతకు సంబంధించిన మూల మంత్ర అనుష్ఠానాలు చేస్తేనే దశమహావిద్యా దేవతా సంబంధమైన ఏ దేవతనైనా ఉపాసన చేయడానికి, వాళ్ళు ఉపదేశం పొందడానికి కానివ్వండి, ఆ ఉపదేశం పొందిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొకళ్ళకి పూజ చేయడానికి కావలసినటువంటి ఒక అనుష్ఠాన బలం కానివ్వండి, అది ఉన్నప్పుడు వీళ్ళు ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ కష్టంలో నుండి బయటికి రాగలుగుతారు. ఒక వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది అంటే, ఒక వ్యక్తికి యంత్రాన్ని తయారు చేసి ఇవ్వాలి అంటే వాళ్ళ గోత్రనామార్చనతో ఒక యంత్రానికి అక్షర లక్షలు అనుష్ఠానం జపం చేసి దానికి దారాదత్తం చేసి ఆ యంత్రాన్ని రోజు యథోచితంగా పూజ చేసుకోమని ఇస్తే దానికి కావలసినటువంటి ఒక అనుష్ఠానము, దానికి సంబంధించినటువంటి ఒక జపహోమాలు అన్నీ కూడా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శక్తిని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా దాన్ని రోజు యంత్ర పోషణ చేస్తూ ఉంటే, ఆ దైవ పోషణ చేస్తూ ఉంటే, ఒక యంత్రం కరెక్ట్గా ఉంటే, ఒక యంత్రం యొక్క శక్తి దాంట్లో నిక్షిప్తమైనటువంటిది ఏదైతే ఆ దైవశక్తి ఏదైతే వాళ్ళకి అరవణమైందో, ఆ యంత్రము ద్వారా వాళ్ళు ఏ కామ్యాన్ని అయితే ఆశిస్తున్నారో ఆ యంత్రం మొత్తం కూడా అందులో ఉండబడే శక్తి మొత్తం
ఆ కుటుంబాన్ని 32,000 కోట్ల మంది దేవతల నుండి రావలసినటువంటి యొక్క ఎప్పుడెప్పుడు ఏ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నిటినీ కూడా ఆ యంత్రము తీరుస్తుంది. ఆ యంత్రంలో ఉండబడే దేవతా శక్తి తీరుస్తుంది. ఆ దేవతా శక్తి అందులో నిక్షిప్తం కాకుండా ఆ పుణ్య ఫలితం అనేటువంటిది అందులో నిక్షిప్తం లేకుండా ఊరికనే తెచ్చి పెట్టుకోవటం వల్ల నిష్ప్రయోజనం. ఇలా చేయగా దాని నుండి ఫలితం రాదు. ఈ యంత్రం తీసే. అలానే రత్నం కూడా, నవరత్నాలు కూడా అంతే. మంత్రం, యంత్రం, తంత్రం ఏదైనప్పటికీ కూడా దానికి కావలసిన ముఖ్యమైన సారాంశం ఏమిటంటే దైవ బలము అనేటువంటిది పెంచుకునే కార్యక్రమము. దశమహావిద్యలకు సంబంధించి రహస్యాతి రహస్యంగా పూర్వకాలంలో ఈ విద్యలని చాలా గోప్యంగా ఉంచేవాళ్ళు. అందుకే గుప్త నవరాత్రులు అన్నారు. ఎందుకు? ఆ మంత్రములో ఉండబడేటువంటి ఒక బీజాక్షరాలు అదే మాదిరిగా ఆ సాధకుడికి ఆ మంత్రం పైన ఆ అనుష్ఠానం చేసుకునే సమయంలో ఫలానా విద్యలు కలిగినటువంటి వాళ్ళు అని ప్రాచుర్యంలోకి వస్తే తద్వారా వారి దగ్గరికి ఎక్కువగా జనాభా వెళ్ళినప్పుడు వారు నిత్యానుష్ఠానానికి సంబంధించిన దాంట్లో ఆ దేవతకు సంబంధించిన మరి సాధనకి ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే ప్రచారం జరుగుతుందో, ఎప్పుడైతే వారి వారి సమస్యల కోసం భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తారో, వెళ్ళినప్పుడు వీరు చేసిన ఉదాహరణకి నేను ఒక 10,000 జపం చేశాను. నా దగ్గరికి 4 వచ్చారు. నేను జాతకం చూశాను. వాళ్ళు కర్మలు తొలగడానికి నేను చేసినటువంటి దాంట్లో నుంచి అనుష్ఠాన బలంలో నుండి మళ్ళీ వాళ్ళకి ఆ హోమం చేస్తే ఆ 10,000లో నుంచి నేను చేసిన జపశక్తిని కొంత వారికి ఇస్తే వారి ప్రాబ్లం తీరుతుంది. వారు వెళ్ళి 10 మందికి చెప్తారు, ఫలానా స్వామి దగ్గరికి వెళ్తే ఇది క్లియర్ అయ్యింది అని. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక 10 మందిని తెస్తే ఈ విధంగా నేను చేసిన 10,000 జపంలో మరలా నేను 10,000 చేయడానికి ఎప్పుడైతే జనం పెరుగుతూ ఉంటారో, ఓ 40 రోజుల్లో 10,000 చేసినటువంటి వాడిని లేదా 1,00,000 జపం చేసినటువంటి వాడిని ఎప్పుడైతే జనం పెరుగుతూ ఉంటారో సంవత్సరమైనా కూడా 10,000 జపం చేయలేను. ఎందుకని? జనం పెరుగుతూ ఉంటారు. ఇంతకుముందు పూర్వకాలంలో ఎవరైనా సరే సాధకులు కీకారణ్యాల్లోకి వెళ్ళి జనసంచారం లేని ప్రదేశాల్లోకి వెళ్ళి జపం చేసేవారు. ఎందుకు అంటే మనోనిగ్రహణ కోసం, దీక్షకు సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు ఏది రాకుండగా వాళ్ళు సాధన చేసి ఆ సంపదని కేవలం ఒక్కళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి కాకుండా వాళ్ళు సాధన చేసి ఆ సాధనా శక్తిని ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేసి ఆ దేవాలయంలోకి అందరూ వెళ్ళండి. అప్పుడు ఎప్పటికీ కూడా ఆ దేవాలయంలో ఒకే చోట ఆ శక్తిని నిక్షిప్తం చేయటం ద్వారా ఆ యంత్రంలో వంశపారంపర్యంగా ఆ దైవశక్తిని ఏ ఫార్ములా ప్రకారంగా రోజు అర్చన చేయాలో ఒక శాసనం నిర్మాణం చేసి ఆ శాసనం ద్వారా ఆ దేవాలయంలో ఈ సంబంధించిన ఈ అర్హతలు కలిగినటువంటి అర్చకుడు మాత్రమే అందులో ఉండాలి, ఈ సాంప్రదాయంలోనే పూజ జరగాలి అని చెబుతూ ఆ దేవాలయంలో ఆ యొక్క పుణ్య ఫలితాలని నిక్షిప్తం చేసినప్పుడు భక్తుడు ఈ దశమహావిద్యలన్నిటికి సంబంధించిన పూజలు కానివ్వండి, జాతకాలకు సంబంధించిన దోషాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఒక దోషాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ సంబంధం లేకుండగా దేనికి ఎక్కడా కూడా ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా దర్శన మాత్రము చేతనే ఆ దైవశక్తి వీళ్ళకు ఉండబడే కష్టాలన్నిటిని కూడా తీసేస్తూ ఉంటుంది. అంతగా తపస్సు చేసేవాళ్ళు ఇవాళ దశమహావిద్యల పేర్లతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఈ విద్యలని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ ఉన్నారు. కానీ తాత్కాలికంగా మీకు ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు, కానీ దాని ద్వారా ఎవరెవరైతే ఈ విధంగా స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ మేము దశమహావిద్యలం అని చెప్పేసి ఒక డాక్టర్ గారు ఒక ఎంబీబీఎస్ అంటే వారు దాని పట్ల ఎంత అర్హత కలిగి ఉన్నారు, ఎంబీబీఎస్ అని, ఎండి అని, లేకపోతే ఒక ఐపీఎస్ అని, ఒక ఉన్నతమైన అధికారికి
వాళ్ళు ఎంత కష్టపడితే ఆ విద్యలకు సంబంధించిన దాంట్లో అది పెట్టుకుంటున్నారంటే అది వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళకి అది ప్రజలకి అది అర్హతగా వాళ్ళు మేము దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకోవడంలో అర్థం ఉంది. దశమహావిద్యా సంబంధమైన ఉపాసకులు, లక్ష్మీ గణపతి ఉపాసకులు, శ్రీ విద్యా ఉపాసకులు క్వాలిఫికేషన్ పక్కన పెట్టారు అంటే వాస్తవంగా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని బిజినెస్ చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని నేను ఎవరిని విమర్శించట్లా, ఎవరు మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది లోకక్షేమం కోసం ఉపయోగించేటువంటి ఒక కార్యక్రమాలు. నేను శ్రీ విద్యా ఉపాసకుణ్ణి, నేను దేవి ఉపాసకుణ్ణి, నాది ఆ పీఠము, నీది ఈ పీఠము. ఎన్ని సంవత్సరాలు ఎన్ని హోమాలు చేశారు, ఎంత అనుష్ఠానం చేశారు, మీ వయసు ఎంత, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తే మీరు శ్రీ విద్యలో నుంచి ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి ఒక అనుష్ఠానాలన్నీ పూర్తి చేసి దశమహావిద్యలకు సంబంధించి మీరు హోమాలు చేస్తున్నారంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఎన్నెన్ని హోమాలు చేసేసి ఉండాలి. ఆ తర్వాత మీరు పబ్లిక్ చేయాలి. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. అందుకు మీకు కలిగిన సమస్య పరిష్కారంగా అలా సాధనలో కూడా సాత్వికమైనటువంటి ఒక పద్ధతిలో మీరు ఉపదేశం తీసుకోవాలి అంటే ముందు గణపతి, ఆ తర్వాత ఇంకొక అమ్మవారు, ఆ తర్వాత ఇంకొక అమ్మవారు, దానికి సంబంధించిన పూర్వాంగ ఉత్తరాంగ విధి విధానాల ప్రకారంగా మడి ఆచార సాంప్రదాయ విధానాలతో కొన్ని దేవతా శక్తులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఒక పద్ధతుల్లో మనం ఇష్టం వచ్చినట్లుగా కాకుండా ఒక సిస్టమ్ ప్రకారంగా వెళ్ళవలసిన ఈ విద్యలు ఇవాళ మనం ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకొని ఆ దేవతను పిలిచి వాటిని ఉపయోగించుకొని వాటిని పోషణ చేయలేక ఒక కోరిక నెరవేరింది అని చెప్పేసని ఆ కోరిక నెరవేరిన దాన్ని దృష్టిలో పెట్టుకొని గొప్పవాళ్ళుగా మనము ప్రకటితం చేసుకొని ఈ సమాజానికి తెలియకుండా మనము ఇతరుల యొక్క సమస్యలకు కారణమయ్యేటువంటి ఒక పరిస్థితులు కూడా ఈ విద్యల ద్వారా మరి ఉన్నాయి అంటే అది మనం ఆచరించే విధానాల్లో లోపం. దయచేసి దశమహావిద్యలు అనేటువంటివి ఇది అందుకోసం కాదు అని, ఇది లోకహితార్థమై జగద్గురువుల నుండి ప్రతిపాదన చేసినటువంటి ఒక కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో అస్మత్ గురువరణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణముల ద్వారా ఈ తపోశక్తి మొత్తాన్ని కూడా సాధకులందరూ కూడా ఎవరెవరైతే ఈ విద్యల పట్ల ఆసక్తి ఉండి ఉపదేశం తీసుకొని అనుష్ఠానాలు చేస్తున్నారో వాళ్ళు చేసినా చేయలేకపోయినా ఎవరెవరికైతే దైవబలం తగ్గిందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్వర్ణ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఆ తపోశక్తి ఆ అనుష్ఠాన బలము ప్రతి ఒక్కరికి రావాలని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టే దేవతలు కాదు అని. ఇప్పుడు మనం వాహనాన్ని నాకు సైకిల్ తొక్కటం వచ్చనుకోండి, దాని వరకే నాకు ప్రాక్టీస్ ఉంటే ఓకే, నడిచి వెళ్తే కూడా నష్టమేంటి, అది అక్కడ ప్రయాణాన్ని బట్టి ఆ వాహనాన్ని మనకు ఉండబడేటువంటి దాన్ని అనుసరించి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. మనకి డ్రైవింగ్ వచ్చు, కారు వేసుకుని వెళ్తాం. ప్రయాణం చేయడానికి ఇంకా వాహనాలు ఉన్నాయి, ఆకాశ మార్గంలో వెళ్ళేవి, ఇంకా అనేక రకాలుగా. మనం ఎంత సమయంలో గమ్యానికి చేరుకోవాలి, ఆ గమ్యానికి చేరుకున్న చోట మనకున్న పని ఏమిటి, ఏ సమయానికి అక్కడికి చేరుకుంటే మన పనులు పూర్తవుతాయని మనకు ఒక అంచనా ఉంటుంది. అట్లనే ఈ యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా మరి ఈ దైవబలాన్ని నిక్షిప్తం చేసి దశమహావిద్యలను ఎందుకు అన్నారంటే, ఇప్పుడు బాగా బిజీగా ఉండబడే ఒక వ్యాపార స్థలంలోకి వెళ్ళి మనకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనం తిరుపతి లడ్డూ కోసం ప్రసాదంలో దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తే కొంత క్యూ లైన్లో వెళ్ళి ఆ క్యూ లైన్ ద్వారా మనము ఆ ప్రసాదం తెచ్చుకుంటాం. దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది, స్వామివారి దర్శనం కూడా క్యూ లైన్లో వెళ్ళి తెచ్చుకున్నాం. అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ క్యూ లైన్లో ఎట్లయితే వెళ్ళామో మనకు సంబంధించినటువంటి ఒక సమస్య మనది పరిష్కారము కావాలి అంటే మనం ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే అందరు దేవతలకు సంబంధించిన ఉపాసన అందరూ చేస్తూ ఉంటారు. ఒక గణపతి ఉపాసన అందరూ చేస్తారు, లక్ష్మీ అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటారు. అక్కడ ఆ అమ్మవారికి ఈ జరిగే
ఈ వెళ్ళేటువంటి ఒక మెసేజ్లు సమాచారం ప్రభుత్వానికి సమస్యలు ఎట్లయితే వెళ్తూ ప్రభుత్వం నుండి మనం ఏదైతే ఆశించడానికి కావలసినటువంటి ఒక కామ్యాలు మన అవసరాలు తీరాలని ప్రభుత్వానికి ఎట్లయితే మనం నివేదికలు అందజేస్తూ ఉంటామో భగవంతుడికి కూడా అలా అందిస్తూ ఉంటారు అందరూ. అయితే ఆ అందించే క్రమంలో మన యొక్క సమాచారాన్ని వెంటనే ఏ దేవత దగ్గరికి అయితే వెళ్ళి లక్ష్మీ అమ్మవారి దగ్గర నుండి మనకి పని జరగాలి, అప్పుడు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారిని ప్రత్యంగిరా సంపుటీకరణంతో ఆ అమ్మవారిని చేస్తే, ప్రత్యంగిర అంటే తిరుగులేని శక్తి, అప్పుడు లక్ష్మీ సంపుటీకరణంతో లక్ష్మీ ప్రత్యంగిరా చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సరస్వతి కృప లభించాలి, చదువు రావాలి. అప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో ఆ అమ్మవారిని మూలమంత్ర అనుష్ఠానాలతో సంపుటీకరణం చేస్తూ ప్రతి దానికి కూడా గురువు మంత్రాధికారం పొందినటువంటి వాడై, ఆ మంత్రాన్ని అక్షరాలు చేసినటువంటి వాడై, అన్ని రకాలుగా కూడా వ్యూహాత్మకమైనటువంటి ఒక మంత్రాన్ని నిర్మితంని తను అనుభవపూర్వకంగా ఉంటూ దాన్ని ఒక ఆధ్యాత్మికమైన వ్యవస్థలో దాన్ని ఇబ్బంది లేకుండా చేయగలిగే సమర్థత ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని మనకు తోచినట్లుగా కాకుండా ఈ వ్యవస్థలో ఈ స్వర్ణాలయం అనేటువంటిది ఆ పుణ్య ఫలితాలను ఇస్తుందని ఒక ఉద్దేశంతో ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణాన్ని మనం సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవతలను ఉపాసన చెయ్యవచ్చా అనడానికి, ఉపాసన చేస్తే ప్రమాదమా అనడానికి ఇందులో మీకు నేను ఇవ్వవలసినటువంటి ఒక సమాచారం మీకు అందించానని నేను అనుకుంటున్నాను. మీకు ఒకటే గుర్తు, క్యూ లైన్లోకి వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి మనం రికమెండేషన్లతో భగవంతుడికి భక్తుడికి మధ్యలో అనుసంధానకర్తగా ఆధ్యాత్మికమైన వ్యవస్థలో ఈ దశమహావిద్యలను పట్టుకొని ఏ దేవత అవసరం ఉందో ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆ బలాన్ని వెంటనే పెంచుకోవడానికి కావలసిన శక్తి ఈ దశమహావిద్యలకు ఉంది. దశమహావిద్య సాధన వల్ల జరిగే ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం ఇది కేవలం ఆధ్యాత్మికంగా సాధన చేసేవాళ్ళు ఇవి మనము అనుభవపూర్వకంగా ఉన్న విషయాలు, నా అనుభవంలో నేను చెప్తున్నటువంటి ఒక అంశాలు. కాబట్టి ఈ మంత్రశాస్త్రం ద్వారా నిర్మితమయ్యేటువంటి ఒక ఆలయము దైవ బలంతో అదే జరుగుతుంది అని నేను ఈ సంకల్పం చేశాను. అంటే ఆ అమ్మవారి పట్ల మా గురుదేవులు మాకు చెప్పినటువంటి యొక్క ఆ మంత్రంలో ఉండబడే శక్తుల ద్వారా ఈ స్వర్ణాలయ నిర్మాణము అమ్మ కృపతో ప్రత్యక్షంగా అమ్మే వచ్చి ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఒక శక్తిని ఆ భక్తుల్లో ప్రవేశింపచేసి ఆ భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ ఆలయం పూర్తవుతుందంటే మనం మొక్క నాటగానే నీళ్లు ఉన్నాయి కదా అని పోసేస్తే అది పెరగదు కదా, దాన్ని సాధన పూర్వకంగా తీసుకురావాలి. అలా ఈ కార్యక్రమంలో సాధనతో జరుగుతున్న కార్యక్రమాలు, దశమహావిద్య సంబంధమైన విషయాలలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను పర్సనల్గా మీరు వాట్సాప్ ద్వారా, ఎప్పుడు యాగంలో ఉంటాను కాబట్టి వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియచేయండి. భగవంతుడి దగ్గర సాధనతోనే, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. మనకున్న పాతకములు నశించితేనే కామ్యాలు సిద్ధిస్తాయి. అవి ఎలాంటి కష్టాలైనా తీరాలి అంటే దశమహావిద్యలకు సంబంధించినటువంటి దాంతో జాతకరీత్యా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక్క ఏ దేవతను పట్టుకొని అప్పుడు ఆ దశమహావిద్యల్లో 10 విద్యల్లో ఏ దేవతను పట్టుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందో అదన్నీ గమనించుకొని ఆ కార్యక్రమం చేస్తే మీ కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. రాజశ్యామల స్వర్ణ దేవాలయ నిర్మాణంలో, స్వర్ణాలయంలో, దశమహావిద్యాలయంలో పూర్వజన్మ సుకృత ఫలితం వల్ల ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు మీకు ఉండబడేటువంటి ఒక కామ్యాలు, కోరికలు సిద్ధించడానికి ఇక్కడ అన్ని ఉచితంగానే నేను గోత్రనామార్చన పూజా ద్రవ్యాలు, ఆ యాగానికి కావలసినవి మీకు ఇప్పుడు దాదాపుగా 2003 దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ యాగాలు మనం చేస్తూ ఉన్నాం. ఇది 2025. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాల్లో మాఘమాసంలో మొన్న యాగం ప్రారంభం చేశాం. ఇప్పుడు శ్రీరామనవమి, వసంత నవరాత్రులు కూడా వస్తున్నాయి.
బగల అష్టమి వరకు ఈ యాగాలు కొనసాగుతూ ఉంటాయి. స్వర్ణాలయం నిర్మాణం అయ్యేంత వరకు యాగం నిరంతరం జరుగుతూ ఉంటుంది. పూజా ద్రవ్యాలకు అయ్యే మెయింటెనెన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి మీరు తెచ్చుకొని, పూజా ద్రవ్యాలు తెచ్చుకొని ఉచితంగా ఇక్కడ ఎటువంటి యాగమైనప్పుడు మీరు చేసుకోవచ్చు. మీ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయ నిర్మాణానికి స్థలదాతలు, రాజపోషకులు, మహారాజపోషకులు, పోషకులు అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఈ ఆలయంలో మరి లక్ష్మీ గణపతి ఆలయం మనం ఇక్కడ స్వామివారిని ముందుగా కోటి మోదక యాగం చేసి ప్రతిష్ఠ చేశాం. యావత్ ప్రపంచం మొత్తంలో కోటి మోదక యాగం చేసి ప్రతిష్ఠించినటువంటి ఒక స్వయంభూ క్షేత్రం లక్ష్మీ గణపతి ఆలయం. కాబట్టి సత్తుపల్లిలో శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఈ యొక్క మన పెద్ద వంతెన దగ్గర ఈ కార్యక్రమాన్ని మనం ఇన్ని సంవత్సరాల పాటు నిర్విరామంగా చేయగలుగుతున్నాం. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో, అస్మద్ గురువరణ్యుల యొక్క కృపచేత అందరూ కూడా మీరు మీ యొక్క సహాయ సహకారాలని అందించి ఈ కార్యక్రమాలని దేదీప్యమానంగా ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి.